హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ టికెట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అలాగే చెన్నై నుంచి రేణిగుంట వరకు. ఇది విజయవాడ వరకు వెళ్తుందండి. నేను మార్నింగ్ 5:25కి అయితే ఇది చెన్నై నుంచి అంటే 5:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా దీంట్లో స్పీడ్ చూడండి ఎలా ఉందనేది. 128 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుందండి. హైలైట్ ఇది. నాకైతే కరెక్ట్గా 1 గంట 40 నిమిషాల్లో రేణిగుంట అయితే వచ్చేసింది. యాక్చువల్గా ట్రైన్స్లో అయితే 3 గంటల సేపు పడుతుందండి రావడానికి. అంటే చెన్నై నుంచి రేణిగుంట రావడానికి 3 గంటల సేపు పడుతుంది అనమాట. వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి. ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఒక కుకీస్ ఇచ్చారు, అలాగే కాఫీ టైప్ ఇది వేడి నీళ్ళు వేసి ఇస్తున్నారు అనమాట. దాంట్లో దీన్ని మనం వేసుకొని తాగొచ్చు. ఆ విధంగా మనకు ఇచ్చారనమాట. అలాగే మనకు ఒక ఇది కూడా ఇస్తారు కలబెట్టుకునే దానికి. వెహికల్ చూడండి, మీకు చాలా సూపర్ గా ఉంటుందండి. జర్నీ అయితే మంచి జర్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల కంఫర్ట్ కూడా మనం కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే వాష్రూమ్స్ చూడండి ఎంత నీట్ గా ఉందో. దీన్ని నీట్ గా పెట్టడానికి కోసం చాలా మంది దీని లోపల వర్క్ చేస్తున్నారండి. అదొక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎనీ టైం ఎనీ ప్రాబ్లం, అలాగే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కావాల్సినవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మీరు ప్రెస్ చేసి మాట్లాడి కనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర. అలాగే స్పీడ్ చూడండి వెహికల్ ఎలా వెళ్తుందో. అస్సలు మనకు అనుకోవడమే లేదు. మనకి ఇంతకు ముందు ట్రైన్స్ లో వెళ్ళినప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ కంటే ఈ వెహికల్ లో పోయేటప్పుడు చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అయితే.